22వ తారీఖు రాష్ట్ర వ్యాప్తంగా సమ్మె జరగబోతోంది. ఈ ఆర్టీసీలో ప్రజాపాలన అనేది లేదు. కేవలం ఇప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి పాలనే. ఆర్టీసీ ఆస్తులను కార్పొరేట్ శక్తులకు దారదత్తం చేయడానికి మరి ఈ ప్రభుత్వం పూనుకున్నది. కాబట్టే ఇలా మా మంత్రి గారు చేయబట్టే మేము సమ్మెపోతున్నాం. మా వెనక కార్మికులు తప్ప మా వెనక ఎవరు లేరండి. రేపు 22వ తారీఖు మొదటి డ్యూటీ నుండి ఆర్టీసీ జేఏసీ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా సమ్మె జరగబోతోంది. ఈ సమ్మెకు అన్ని కార్మిక సంఘాలు, అన్ని అసోసియేషన్లు సంపూర్ణ మద్దతు ప్రకటించడం జరిగింది. ఈ సందర్భంగా వారికందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తూ, ఇప్పటి వరకు రాష్ట్ర ప్రభుత్వము ఎలాంటి స్పందన వారి నుండి రాలేదు. మార్చి 13వ తారీఖున సమ్మె నోటీసు జేఏసీ ఆధ్వర్యంలో ఇస్తే దాదాపుగా 40 రోజులు 41 రోజులు కావస్తున్నప్పటికీ ఈ రోజు వరకు కూడా ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన కానీ సమ్మె నివారణ చర్యలు చేపట్టాలనే ఒక ఆలోచన ఈ ప్రభుత్వానికి రాకపోవడం పట్ల మేమంతా విచారం వ్యక్తం చేస్తున్నాం. అదేవిధంగా ఈరోజు ఆర్టీసీ కార్మికులు ఈ ప్రభుత్వం రావాలనే ఉద్దేశంతో గత ప్రభుత్వం ఏదైతే విస్మరించిందో కార్మిక సమస్యలను పరిష్కరించకుండా ఆ అంశాలన్నిటినీ ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టింది. వాటిలో ప్రధానంగా ఈ ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం చేస్తామన్నారు. మరి అదే విలీనం చేయమని చెప్పేసి 2.5 సంవత్సరాలుగా అడుగుతున్నాము. ఈ రోజు వరకు కూడా ప్రభుత్వంలో విలీనం చేయలే. అదేవిధంగా 2021 వేతన సవరణ చేస్తారన్నారు. ఈ రోజు వరకు కూడా 2.5 సంవత్సరాలుగా వస్తున్న ఎన్నో పర్యాయాలు, ఎన్నో మార్లు రాష్ట్ర మంత్రి దగ్గరికి, యాజమాన్యం దగ్గరికి ఎన్ని విజ్ఞప్తులు చేసినప్పటికీ కూడా ఇంతవరకు కూడా దాని మీద ఒక్క నిర్ణయం కూడా తీసుకోవడం లేదు. అదేవిధంగా ఈరోజు కార్మిక సంఘాలకు గుర్తింపు సంఘం ఎన్నికలు పెడతానని కార్మిక సంఘాల మీద ఆంక్షలు ఎత్తివేస్తామని చెప్పారు. ఈ రోజు వరకు 2.5 సంవత్సరాల కాలం అవుతుంది. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో పెట్టినటువంటి ఆంక్షలనే ఇప్పటికీ ఈ ప్రభుత్వం కొనసాగిస్తున్నది. కాబట్టి ఆర్టీసీలో ప్రజాపాలన అనేది లేదు. కేవలం ఇప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి పాలనే ఇప్పుడు ఉన్నది. తర్వాత ఈ ఆర్టీసీని విస్తరిస్తామన్నారు, ఎన్నికల మేనిఫెస్టోలో అభివృద్ధి చేస్తామన్నారు. దాన్నే మేము అభివృద్ధి చేయమంటున్నాం. కానీ అభివృద్ధి చేయకపోగా, విస్తరించడం మాట చేయకపోగా ఇలా ప్రైవేట్ ఎలక్ట్రిక్ బస్సులను, వేలాది బస్సులను తీసుకొచ్చి ఈరోజు సిటీ డిపోలలో, డిస్ట్రిక్ట్ డిపోలలో ప్రవేశపెట్టి మొత్తం టోటల్గా డిపో ఆస్తులను, ఆర్టీసీ ఆస్తులను కార్పొరేట్ శక్తులకు దారదత్తం చేయడానికి మరి ఈ ప్రభుత్వం పూనుకున్నది. కాబట్టే ఇప్పుడు తప్పనిసరి పరిస్థితులలో సమ్మె చేసిన పరిస్థితి ఏర్పడ్డది. కాబట్టి వెంటనే ఈ సిటీలో 26 డిపోలను మూసివేసి ఇక్కడ ఉన్నటువంటి మరి సిబ్బందిని మొత్తం వేరే జోన్లకు పంపించేటువంటి కుట్ర చేస్తూ ఉన్నారు. ఆల్రెడీ సర్కులర్ కూడా విడుదల చేయడం జరిగింది. మేము ఒక్కటే అడుగుతున్నాము ఈ యొక్క ప్రభుత్వానికి, అసలు ఆర్టీసీ సంస్థ పుట్టిందే హైదరాబాద్ రాష్ట్రంలో 1932లో నిజాం నవాబు కాలంలో పుట్టినటువంటి ఈ ఆర్టీసీని హైదరాబాద్లో లేకుండా కనుమరుగు చేసేటువంటి ప్రయత్నం ఈ కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్నది. ఇలా జడ్డు అనే అక్షరం బస్సుల మీద నెంబర్ ప్లేట్కు జడ్డు అనే అక్షరాన్ని కూడా ఈ హైదరాబాద్లో లేకుండా చేసేటువంటి పరిస్థితి ఈ ప్రభుత్వం చేస్తూ ఉన్నది. కాబట్టి హైదరాబాద్లో పుట్టినటువంటి ఈ ఆర్టీసీని హైదరాబాద్లో లేకుండా చేసేటువంటి పరిస్థితిని మరి మనమంతా స్వాగతిస్తామా? ఈరోజు అధికారులకు, సూపర్వైజర్లకు నేను అందరికీ ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా. ఈరోజు మన పూర్వీకులు, మీరు, మేమందరం కష్టపడి పనిచేసి సంపాదించుకున్నటువంటి ఈ ఆర్టీసీ ఆస్తులను, స్థలాలను, ఈ ఆర్టీసీ భూములను మొత్తం ప్రైవేటు వ్యక్తులకు దారదత్తం చేస్తుంటే మీకు మనసు ఎట్లా ఒప్పుతుంది? కనీసం కొద్దినన్నా మీరు ఆత్మవిమర్శన చేసుకొని ఈ సమ్మెకు సహకరించవలసిందిగా కోరుతున్నాం. అదేవిధంగా అద్దె బస్సు డ్రైవర్లు, అద్దె బస్సు ఓనర్లకు మేము విజ్ఞప్తి చేస్తున్నాం. అద్దె బస్సు డ్రైవర్లకు, ఓనర్లకు కూడా మీ యొక్క డిమాండ్ ఈ సమ్మె డిమాండ్లో పెట్టడం జరిగింది. అద్దె బస్సు డ్రైవర్లను కూడా ఆర్టీసీలో విలీనం చేసుకోవాలి. ఆ బస్సులను కూడా ఆర్టీసీలోనే ఉంచుకోవాలని చెప్పేసి మేము డిమాండ్ పెట్టినాము. గతంలో రామారావు గారి హయాంలో 1986-87లో కూడా మరి ప్రైవేటు బస్సులన్నింటిని కూడా జాతీయం చేసుకున్నటువంటి సందర్భం ఉంది. కాబట్టి ఈ ప్రభుత్వం కూడా తమ విధాన ప్రకటన ఒకటి వీళ్ళకు చేసి విలీనం చేసుకోవాలని చెప్పేసి కూడా మేము అడుగుతా ఉన్నాం. అదేవిధంగా కార్మికులను కార్మిక నియామకాల కింద ప్లస్ అవుట్సోర్సింగ్ నియమాల కింద ఉన్నటువంటి కార్మికులను భయభ్రాంతులకు గురి చేసే విధంగా అక్కడక్కడ
మరి డిపోలలో ఏది వాళ్ళని భయపెడతా ఉన్నారు. దయచేసి మీరు ఎవరు కూడా భయపడద్దు. కారుణ్య నియామకాలు అనేటివి మనం సాధించుకున్నటువంటి ఉద్యోగాలు, అవి మన కార్మికులకు సంబంధించినవి. మీ ఉద్యోగాలు ఎక్కడ పోవో, మిమ్మల్ని ఎవరు తొలగించరు. మీరు ఉద్యోగాలు ఎక్కిన తర్వాతనే మేము సమ్మె విరమణ చేస్తాం, అప్పటిదాకా సమ్మె విరమణ చేయము. కాబట్టి మీరు ధైర్యంగా ఈ సమ్మెలో పాల్గొనవలసిందిగా అవుట్సోర్సింగ్ సిబ్బందికి మరియు కారుణ్య నియామకాల కింద పనిచేస్తున్నటువంటి సిబ్బంది కూడా కోరుతా ఉన్నాము. ఇప్పటికైనా ప్రభుత్వము స్పందించి మా న్యాయమైన డిమాండ్లలో న్యాయం ఉంది, నీతి ఉంది, నిజాయితీ ఉంది, ధర్మం ఉంది. కాబట్టే సబ్బండ వర్గాలు ప్రజలు కూడా అపూర్వమైనటువంటి మద్దతు మాకు తెలియజేస్తున్నారు. వాళ్ళకందరూ ఫోన్లు చేస్తున్నారు. మేము ఈ సమ్మె కనుక మొదలు పెడితే సకల జిల్లా సమ్మె మరో సకల జిల్లా ఆర్టీసీ సమ్మెగా మారుతుంది. ఇది 100% వాస్తవము. సబ్బండ జాతులు కూడా మా వెనుక రావడానికి సిద్ధంగా ఉన్నారు. కాబట్టి ప్రభుత్వం గుర్తించి, ఎందుకంటే మేము కావాలని కోరి తెచ్చుకున్నటువంటి ప్రభుత్వం మమ్మల్ని సమ్మె వైపు వెళ్లకుండా నివారించే ప్రయత్నం చేసి మరి ఈ మా న్యాయమైన డిమాండ్లను పరిష్కారం చేయడానికి ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు చొరవ తీసుకోవాల్సిందిగా మీ ద్వారా నేను మీ అందరికీ వారికి నేను విజ్ఞప్తి చేస్తున్నా. అదే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగాలేనప్పుడు మూసి లక్షల కోట్ల పెట్టి మూసి ఇట్లా ఎట్లా మీరు మూసి ప్రక్షాళన చేస్తున్నారు? ఇలా లక్షల కోట్ల మీకు అప్పులో ఉన్నప్పుడు ఇలా మెట్రోను అన్ని వేల కోట్లు 14-13 వేల కోట్ల నష్టాలు ఉన్నదాన్ని మరి మీరు ఎన్నికల మేనిఫెస్టోలు పెట్టారా? మరి దాన్ని విలీనం చేసుకున్నారు. మా కాడికి వచ్చే వరకే డబ్బులు ఇవ్వంటున్నారు. మరి అన్ని వర్గాల వాళ్ళకు ఎందుకు ఇస్తున్నారు? అలాగే మాకు కూడా ఇవ్వండి. ఇప్పుడు మేము కూడా భాగమే కదా, తెలంగాణ సమాజం కిందకి రామా? తెలంగాణ బిడ్డలం కాదా? మాకు కూడా ఇవ్వండి. మీరేమో అసలు తెలంగాణ ప్రభుత్వమే అప్పులో ఉన్నది కదా, మీరేమో లాభాలు ఉన్నట్టు చెప్తారేంది? మీరు కూడా అప్పుల మీదకి వెళ్ళి మీరు గవర్నమెంట్ను సాగిస్తున్నారు కదా. ఆ 2023 చేసే కమిటీకి మరి ఇప్పటివరకు మీరు ఎన్నిసార్లు భేటీలు అయ్యారు, మీరు ఎన్నిసార్లు సమీక్ష చేశారు? అసలు ఆ కమిటీకి మీకు ఏమైనా సంబంధం ఉందా? మీరు వేసిన కమిటీ కానప్పుడు మీకేం సంబంధం దాని మీద? ఒకవేళ ఎన్ని రోజులలో నివేదిక ఇస్తామన్నారు, ఇన్ని రోజుల కానీ గడువు ఏమైనా పెట్టినరా? అదేమీ స్పష్టత లేకుండా కమిటీ కేవలం కాలయాపన చేయడానికి మాత్రమే కమిటీ పేరు. ఇలా ఏ కమిటీ నివేదిక వచ్చిందని చెప్పేసి హైదరాబాద్ మెట్రోని మరి విలీనం చేసుకున్నారంటే వేల కోట్ల రూపాయల నష్టాలు ఉన్నటువంటి మెట్రో చేసుకోవడానికి ఆగమేఘాల మీద 3-4 రోజులలో మీరు విలీనం చేసుకుంటారు. ఆర్టీసీ సంస్థను ఉద్యోగం చేసుకోవడానికి 2.5 సంవత్సరాల కాలంలో మీరు ఎందుకు చేయలేకపోతున్నారు? ఇదే పక్క ప్రభుత్వం చేసింది కదా, జగన్ ప్రభుత్వం పక్క రాష్ట్రంలో జరిగింది కదా. మీకే అదేమైనా బ్రహ్మచోద్యమా? అక్కడ జరిగినప్పుడు ఇక్కడేం సాధ్యం కాదు. మరి ఇక్కడ 2 ఆర్టీసీలు కూడా సేమే కదా. రవాణా శాఖ మంత్రే మామూలు ఈ సమ్మె చేపిస్తున్నాడు. ఎందుకంటే రవాణా శాఖ మంత్రి గత సంవత్సరము హామీలు ఇచ్చిండు. మీరు 4 రోజుల తర్వాత ఏమన్నా గడువు ఇవ్వమని చెప్పిండు. తర్వాత 6 నెలలు దాటింది, సంవత్సరం దాటింది. సేమ్ 2025లో మే 7వ తారీఖున ఏదైతే సమ్మెకు పోతామన్నప్పుడు ఇదే సెక్రటరీ దగ్గర ఎమ్మెల్యే కోనేరు సాంబశివరావు గారు, ఎమ్మెల్సీ కోనరాజు గారి సమక్షంలో ఏదైతే పెట్టిందో అప్పుడు ఇచ్చిన హామీలనే ఇప్పుడు మేము అదే డిమాండ్లు పెట్టినాం తప్ప వేరే కొత్త డిమాండ్లు పెట్టలేదు. ఇవాళ వాటిని అమలు చేస్తే మేము సమ్మెకు పోకుండా ఊకుంటున్నాం. ఇవాళ మా మంత్రి గారు చేయబట్టే మేము సమ్మెకు పోతున్నాం. మా వెనక కార్మికులు తప్ప మా వెనక ఎవరు లేరండి. మా వెనక తాలిబాన్లో, పాకిస్తాన్ ఉగ్రవాదులో, లేకపోతే ఇంకా ఎవరో మా దగ్గర లేరు. మా వెనక ఉన్నది ఆర్టీసీ కార్మిక వర్గమే. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో తప్పకుండా తెలియచేయండి. అలాగే ఈ వీడియోని లైక్ చేయండి. మీరు చేసే ఒక్క లైక్ మరిన్ని వీడియోలు చేయడానికి మాకెంతో ప్రోత్సాహాన్నిస్తుంది. సామాన్యుడి కోసం మేమందించే సమాచారం కోసం సమయం టీవీ ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.